నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రాజగోపురం నిర్మాణ నిమిత్తం భక్తుల విరాళాలు. పలు దొంగతనాలకు పాల్పడిన పాత ముద్దాయి 2 పిస్టల్స్ 17 బుల్లెట్స్ స్వాధీనం. ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేయకపోతే రేపటి నుండి ఉద్యమ బాట. రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర హెచ్చరిక. పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రాజగోపుర నిర్మాణ నిమిత్తం ఆలయ వ్యవస్థాపకులు నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి అల్లుడు రాజనగరానికి చెందిన సత్య శ్రీనివాసరెడ్డి మోహిని వరలక్ష్మి దంపతులు, వీరి కుమారులు భాస్కర సత్యనారాయణ రెడ్డి, హిమజ అర్జున్ కృష్ణారెడ్డి, గోపి సురేందర్ రెడ్డిలు 5 లక్షల రూపాయలు, కొప్పవరంకు చెందిన కరే వెంకటరెడ్డి సురేఖ దంపతులు 1 లక్ష రూపాయలు, గొల్లల మామిడాడకు చెందిన పులగం సత్యనారాయణ రెడ్డి పార్వతి దంపతులు 1 లక్ష రూపాయలు విరాళంగా ఆలయ వంశపారపర్య ధర్మకర్త నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి, నల్లమిల్లి మోహన రామ గంగాధర్ రెడ్డిలకు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆరవిల్లి రఘు రామాచార్యులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రాజగోపుర నిర్మాణ నిమిత్తం భక్తులు విరాళాలు అందించి సహకరించాలని కోరారు. గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తూర్పున రాజగోపురం నిర్మాణంలో ఉన్నది. ఈ రాజగోపురం నిర్మాణంకు ఆలయ వ్యవస్థాపకులైనటువంటి నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి గారి యొక్క అల్లుడు గారైనటువంటి సత్తి శ్రీనివాసరెడ్డి గారు, వారి ధర్మపత్ని వరలక్ష్మి గారు మన రాజానగరం వాస్తవ్యులు, మరియు వారి కుమారులైనటువంటి సత్తి భాస్కర సత్యనారాయణ రెడ్డి, ధర్మపత్ని హిమజ ఎన్ఆర్ఎస్, మరియు వారి యొక్క సోదరుడైనటువంటి గోపి సురేంద్ర రెడ్డి, వీళ్ళు ఈ స్వామివారి యొక్క రాజగోపుర నిర్మాణమునకు మరియు వారి మనవడైనటువంటి అర్జున్ కృష్ణారెడ్డి గారు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గాలిగోపుర నిర్మాణం కూడా ముమ్మరంగా సాగుతున్నది. వీరిలాగే గ్రామంలో ఏం చేసినటువంటి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఈ రాజగోపుర నిర్మాణానికి విరాళాలను ఇచ్చి స్వామివారి యొక్క ఉప కటాక్ష విషయంలో పాత్రలు కాగలని ఆశిస్తున్నాం. వారికి అందరికీ కూడా స్వామివారి యొక్క మంగళాశాసనములు. చెడు వ్యసనాలకు బానిసై పలు దొంగతనాలకు పాల్పడిన ముద్దాయిని, అతని వద్ద నుండి 2 పిస్టళ్లను గొల్లపాలెం పోలీసులు రెక్కి నిర్వహిస్తుండగా ముద్దాయి పట్టుబడ్డాడని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ పెద్ద మొత్తంలో నగదును ఒకేసారి రాబరీ చేద్దామని ముద్దాయి దోపిడీ చేస్తుండగా గొల్లపాలెం పోలీసులు చాకచక్యంగా నేరస్తుడిని అరెస్ట్ చేశారని తెలిపారు. సదరు వ్యక్తుల అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 2 పిస్టల్స్ 17 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం చాకచక్యంగా ముద్దాయిని పట్టుకున్న గొల్లపాలెం పోలీసులను అభినందించారు. సమావేశంలో డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఎస్ఐలు మోహన కృష్ణ, రవీంద్రబాబు తదితరులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ రూరల్ పోలీస్ కాకినాడ ఎస్డిపిఓ గారి డైరెక్షన్స్ లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు. ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాకచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. ఇతని పేరు చిటికెల నాగేశ్వరరావు. ఈ చిటికెల నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందర చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో చేసి అక్కడ కొంత బంగారం 900 గ్రాముల బంగారం మిస్అప్రాప్రియేట్ చేసి ఆ బ్యాంక్లోంచి రిమూవ్ చేయబడ్డాడు. అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే డిజైర్తో రకరకాల దొంగతనాలు చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఇతను 7 దొంగతనాలు ఆల్రెడీ చేశాడు. చిన్న చిన్న డే హెచ్బీలు, నైట్ హెచ్బీలు ఇట్లాంటివి. అట్లానే బ్యాంక్లో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లోని ఏలేశ్వరంలో దాని నిమిత్తం కేసు నమోదై ఉంది. ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి. 40 లక్షలు ఏవైతే అతను బ్యాంక్కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను 2 కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి
వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని, ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు. కాకినాడ రూరల్ పోలీస్ అట్లనే గొల్లపాలెం పోలీస్ చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలానే 2 కంట్రీ మేడ్ వెపన్స్, దాంతోపాటు 17 లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేయకపోతే రేపటి నుండి ఉద్యమ బాట చేపట్టడం జరుగుతుందని రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ హెచ్చరించారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణపై చేస్తున్న హడావిడి దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కుట్రను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు పలుకుతున్నారని దుయ్యబట్టారు. ఇంద్రపాలెం జెడ్ బ్రిడ్జి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ భవనాన్ని చేరుకున్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు సంఘ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. రేపటి నుంచి దేశవ్యాప్తంగా రాజకీయ కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణపై అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ప్రజాస్వామ్యత, శాంతియుత, గాంధేయ, అంబేద్కర్ మార్గంలో పోరాటం సాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, చంద్రబాబు గారు మీరేదో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర. ఎందుకంటే మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నారు, మీరు రాజకీయాలు తెలుసు తప్ప సబ్జెక్ట్ ఈ విషయంలో మీకు కానీ మీ శిష్యుడు రేవంత్ రెడ్డికి కానీ సబ్జెక్ట్ తెలీదు. దీని వెనక చాలా కుట్ర నడుస్తూ ఉంది. చంద్రబాబు గారు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను కూడా మీతో పాటు 30 ఇయర్స్గా కంటిన్యూస్గా జర్నీ చేస్తూ ఉన్నాను. మీ మిత్రుడిగా, మీ సోదరుడిగా నేను మనవి చేసేది ఒకటే, రాజకీయ లబ్ధి కోసమే కాదు, ఇది పూర్తిగా దళితులపై దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుట్ర. ఒక్కసారి మీరు ఆలోచించాలి. అలాగే మీరు ఎస్టీలకు సంబంధించినటువంటి సెన్సస్ లేకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారు? సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. డెమాన్స్ట్రేబుల్, క్వాంటిఫైయబుల్, ఎంపిరికల్ డేటా కావాలన్నారు. మీరే అన్నారు మొన్న సరైనటువంటి లెక్కలు లేవు కాబట్టి 2011 లెక్కల ప్రకారం చేయమని సిఫార్సు చేశామని. అసలు కమ్యూనల్ స్టాటిస్టిక్స్, కమ్యూనల్ సెన్సస్ ఎప్పుడు తీశారు సార్? ఎప్పుడైనా పుస్తకం చదివారా మీరు? 1931లో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఏ కులం ఏంటో ఎన్యూమరేషన్ చేశారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కమ్యూనల్ స్టాటిస్టిక్స్ అనేవి, కమ్యూనల్ సెన్సస్ డేటా అనేది లేదు. లేకుండా మీరు ఎలా చేస్తారు? రాజీవ్ రంజన్ అనేటటువంటి ఒక ఐఏఎస్ రిటైర్డ్ అయిపోయినటువంటి ఆయన రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారని లెక్క కట్టేసి మీరు ఎస్సీ వర్గీకరణ చేస్తారా? ఇది తప్పు చంద్రబాబు గారు. ఇరు వర్గాల్ని కూడా మమ్మల్ని కొట్లాడిస్తూ ఉన్నారు. ఇది చట్టపరంగా నిలవదు. చదువుకున్న వ్యక్తిగా, చట్టం తెలిసిన వ్యక్తిగా, 30 సంవత్సరాలుగా కంటిన్యూస్లీ హ్యావ్ బీన్ ఇన్ ద పాలిటిక్స్, ప్రాక్టికల్గా పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తిగా మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు తెలివైన పొలిటీషియన్ అనుకున్నాను, కానీ మరి ఈ రకంగా లబ్ధి కోసం మీరు ఇక్కడ చేస్తే కుదరదు చంద్రబాబు గారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వెంకటరమణ థియేటర్లో కోర్టు సినిమా ప్రదర్శన నిలిపివేసిన రెవెన్యూ అధికారులు. సినిమా టికెట్ల అధిక ధరలకు అమ్ముతున్నారని వచ్చిన వార్తలపై స్పందించిన రెవెన్యూ అధికారులు వెంకటరమణ థియేటర్లో తనిఖీలు చేపట్టిన ఆర్డీఓ కె మాధవి, ఎంఆర్ఓ అశోక్ 110 రూపాయలకు అమ్మాల్సిన కోర్టు సినిమా టికెట్ 150 రూపాయలకు అమ్మినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు థియేటర్ లైసెన్స్ రెన్యువల్ చేయలేదని తెలిపిన ఆర్టీఓ కె మాధవి, థియేటర్ రికార్డులు తన వెంట తీసుకువెళ్లిన ఆర్టీఓ కె మాధవి విచారణ పూర్తయ్యే వరకు సినిమా నిలిపివేయాలని ఆర్టీఓ కె మాధవి ఆదేశాలు జారీ.
సుందర్ గారు సార్ పక్కన ఇంకోటి ఏదండి స్టేట్మెంట్ తీసుకొచ్చి మూవీ బాగుందని చెప్పి పెంచేశారు అంతేనా? సరే అంతే కదా. అదే స్టాక్ బాగుండేసరికి మారిపోయింది అంతేనా? కొన్ని అట్లీస్ట్ పెట్టినప్పుడు ఇంటిమేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇది నాకెవరితో మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చేదానికి మొత్తం అందరికి బయటికి వెళ్ళి సీజ్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈ శ్రీ వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్కి సంబంధించి ఈరోజు కోర్టు మూవీ ఇక్కడ అవుతుంది. సో దీనికి సంబంధించి టికెట్ హై ప్రైస్ అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది. సో బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చామండి. సో మామూలుగా అయితే మన గవర్నమెంట్ డిసైడ్ చేసిన టికెట్ ధర 110 రూపాయలు. ఇక్కడ మేము ఇప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తే అది 150 రూపాయలుగా అమ్ముతున్నట్టు ఆల్రెడీ టికెట్ ఒకటి కొని వెరిఫై చేసాము. సో ఇది ఫ్రమ్ థర్డ్ డే ఆఫ్ ద షో 150 రూపాయలకి అమ్ముతున్నట్టు యాజ్ పర్ రికార్డ్ ఉంది. సో నెక్స్ట్ షో నుంచి యాజ్ ఆఫ్ నౌ దాన్ని క్లోజ్ చేయమని చెప్పాము. సో ఫర్దర్ యాక్షన్ దాని ప్రకారం తీసుకుంటాం. ఇదే కాదు, అసలు ఫామ్ బి లైసెన్సులు కూడా అమలాపురం డివిజన్కి సంబంధించి చాలా రెన్యువల్స్ అవ్వలేదు. లాస్ట్ వీక్ ఆల్ థియేటర్స్ ఓనర్స్కి కూడా మీటింగ్ పెట్టి అదే విషయంని చెప్పాము. ఫామ్ బి లైసెన్స్ రెన్యువల్ చేసుకోమన్నాము. అండ్ అదర్ సర్టిఫికేట్స్ కూడా ఏవి రెన్యువల్ అవ్వట్లేదు. అండ్ టికెట్ ధర ఉన్నదానికన్నా ఎక్కువ అమ్ముతున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వన్స్ అగైన్ థియేటర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫామ్ బి లైసెన్స్ రెన్యువల్ చేసుకోండి అండ్ విదిన్ టికెట్ ఏ ధర ఉందో ఆ ధరకే అమ్మండి. థ్యాంక్ యూ. మైనర్ బాలిక గ్యాంగ్ రేపుపై స్పందించిన సుంకర పద్మశ్రీ ఆత్కూరు పోలీసులను అభినందించిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ ఒక మైనర్ బాలికను 3 రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేసిన 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న ఆత్కూరు పోలీసులకు అభినందనలు. మేము ప్రభుత్వంపై మాట్లాడుతూ ఉంటే మా మీదే కేసులు కడుతున్నారు. ముఖ్యంగా గంజాయిపై నిరసన తెలిపిన హోంమంత్రి అనిత గంజాయిని నిర్మూలించలేకపోయారు. ఈ ముద్దాయిలపై గతంలో అనేక గంజాయి కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులుగా మద్యం, గంజాయి, బెట్టింగ్ యాప్లతో ఈ ప్రభుత్వం సాగుతోంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం, గంజాయి చిన్న చిన్న గ్రామాల్లో ఏర్లై పారుతున్నాయి. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్గా ఒక మైనర్ బాలిక పైన గంజాయి మొత్తులో మైనర్ తీరినటువంటి యువకులు కానీ చాలా చిన్న కుర్రవాళ్ళు 10th క్లాసు, ఇంటర్మీడియట్, వివిధ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడపిల్లని నిర్బంధించి ప్రలోభపెట్టి గంజాయి మొత్తులో అత్యాచారం చేయడం జరిగింది. దాన్ని చాలా ఫాస్ట్గా ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు వారు, ఉన్నతాధికారులందరూ కూడా ఛేదించడం జరిగింది. దానికి అభినందిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గంజాయి అనేది విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాకిపోయింది. ఇంతకుముందు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని గంజాయి అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటుందని విమర్శించినటువంటి ఇప్పటి కూటమి ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈ రోజున గంజాయి విక్రయాలని అరికట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హోంమంత్రి అనిత గారు ఆవిడ పదవిలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక మీడియా సమావేశాలు నిర్వహించారు. బందరు రోడ్డు అయినటువంటి విజయవాడ నడిబొడ్డున ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులతో గంజాయి నియంత్రణ ప్రధానమైనటువంటి ఎజెండా అని చెప్పి, అటువంటిది వీళ్ళు నియంత్రించలేనటువంటి చాతగాని పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మా ఊరితో సహా చుట్టుపక్కల గ్రామాల్లో, విజయవాడలో ఎలాగో మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం, గంజాయి మత్తులో అత్యాచారాలు చేయటం కానీ, బ్లేడ్ బ్యాచ్ పెట్టరేగిపోవటం కానీ, మరి ఇతర క్రైమ్ పాల్పడటం కానీ,
అదే ఇప్పుడు కూడా కంటిన్యూ పునరావృతం అవుతూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేవలం ప్రెస్ మీట్లకి మాత్రమే పరిమితం కాకుండా ప్రజల్ని మోసం చేసే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడమే కనిపిస్తూ ఉంది. దీని గంజాయిని, మత్తు పదార్థాలని అరికెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంకొకటి, మీరు అధికారంలో ఉండగా పిల్లలకు ఇచ్చిన డిక్షనరీలో జీఓడి అనే పదానికి అర్థం ఏం పెట్టారు? మేము ఈరోజు అన్ని మతాలు సమానమని జీఓడి అనే పదానికి అర్థం ఇచ్చాం. ఈరోజు మీరొచ్చి మతాలను రెచ్చగొడుతూ కాంట్రవర్సీ చేస్తున్నారన్నారు మంత్రి నారా లోకేష్. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు, గాడ్, ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ, సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తలే. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎల్ఓపి గారు మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది. నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి, మంత్రి గారు చెప్పండి సార్. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారు నేను చెప్పాను. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటని ముందర మీ సభ్యుడిని అడగండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. గాడ్, ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్. అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష. ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష. మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం. మీరు కావాలని సాఫ్రనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసాను తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. యూ హ్యావ్ టు విత్డ్రా. గౌరవ సభ్యుడు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష. విద్యా విధానంలో వినూత్న విధానాలు అవలంబిస్తూ నూతన ఒరవడిని సృష్టించడంలో నారాయణ విద్యా సంస్థలు అగ్రగామిగా ఉంటాయని అమలాపురం జోన్ నారాయణ విద్యా సంస్థల ఏజీఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ ఏడాది నుంచి నూతనంగా ప్రవేశపెట్టిన స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు బోధించిన పాఠ్యాంశాలు, ఛేదించిన వివిధ యాక్టివిటీస్ చిత్రాల రూపంలో పొందుపరిచి వాటి ద్వారా విద్యార్థులు ఎంతవరకు సఫలీకృతం అయ్యారో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఏజీఎం చెప్పారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల్లో పోటీతత్వాన్ని, సృజనాత్మకతను పెంపొందిస్తున్న నారాయణ విద్యా సంస్థలో తమ పిల్లలను చదివించడం అదృష్టంగా భావిస్తున్నామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ విశ్వనాథం, ఆర్ఐజీ హెడ్ సుస్మిత, ఆర్ఐ అప్పారెడ్డి, అలాగే ఏఓ దుర్గాప్రసాద్, కోఆర్డినేటర్ ప్రియా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్తే సార్. మా పాపని మా పిల్లలిద్దరిని స్కూల్లో నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేస్తాం. పిల్లలిద్దరూ స్టడీ అయితే ఎక్సలెంట్గా ఉంది సార్. పిల్లలిద్దరూ ఇంప్రూవ్ అవుతున్నారు. ఫస్ట్ అయితే మా పెద్ద పాప అయితే కొంచెం డల్గా ఉండేది, కానీ సార్స్ టీచర్స్ అన్నీ ఎక్సలెంట్గా చెప్తున్నారు. మా చిన్న పాప అయితే స్టేజ్ ఫియర్ అయితే మా చిన్న పాపకి అసలు లేదు సార్. ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నాకైతే స్టేజ్ ఫియర్ ఉంది సార్. కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి ఇయర్ ఎండింగ్ లోపల జరుగుతున్న సిలబస్ మీద ఎస్ఎల్సి బాగా జరిగింది సార్. పిల్లలందరూ చాలా బాగా చెప్పారు. అందులో మా దియా మాత్రం ఎక్సలెంట్గా చెప్పింది సార్. నేను ఒక పేరెంట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా క్లాస్ మేడం అయితే దేవి మేడం, సుబ్బలక్ష్మి మేడం అండ్ లావణ్య మేడం మా పిల్లల్ని అయితే చాలా బాగా కేర్ఫుల్గా చూసుకున్నారు సార్. అందరికీ నమస్కారం అండి. నేను నారాయణ స్కూల్స్ ఏజిఎం కోనసీమ డిస్ట్రిక్ట్. ఈరోజు రాజోలు నారాయణ స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరంలో జరిగిన మొత్తం సిలబస్ అంతా మేము ప్రాజెక్ట్ రూపంలో రూమ్స్లో అరేంజ్ చేయడం జరిగిందండి. ఏదైతే ఈ ప్రాజెక్ట్ రూపంలో అరేంజ్ చేశామో దాన్ని పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో కలిసి వచ్చి ఆ పిల్లవాడు ఎంతవరకు ఈ ఇయర్లో నేర్చుకున్నాడు అనే దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ మాకు బయటకు వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. ఈ ఫీడ్బ్యాక్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు,
ఎంతవరకు ఈ సంవత్సరంలో ఆ పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారనేది వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మాకు చెప్తుంటే మా టీచర్స్ అందరికీ కూడా మంచి సంతోషంగా ఉందండి. Okay, sir. Good morning all. This is from Narayana English Medium School, Rajal branch. So today we are conducting student-led conference. This event, behind this event, we are encouraging all the parents to involve in this student-led conference to aware of the students' knowledge, how they have acquired throughout the year. So we have presented all the TLMs in the classrooms. So the parent along with the student has to go there and they have to ask all the questions regarding the semester, all the semesters, 2 semesters. So entire syllabus we have in the form of projects we have displayed there, and the parent will interact with the students. The student actively answer in this student-led conference. So all the parents being very satisfied in this e-kids segment, and all the parents also eager to conduct once again yearly twice. They asked us to conduct twice in a year. So thank you very much for this parent support. Thank you all. వైసీపీ పార్టీ ఆలూరు తాలూకు ఎమ్మెల్యే ముసినే విరూపాక్షి పోరాటంతో ఆలూరు బస్టాండ్ సమీపంలో ఎన్హెచ్ హైవే రోడ్డును ఈరోజు వేయడం జరిగింది. ఈరోజు ఆలూరులో ఎమ్మెల్యే ముసినే విరూపాక్షి మాట్లాడుతూ తనకు ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి రోడ్డు పక్కన ఉన్న షాపు వాళ్లు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నామని తనకు చెప్పడం జరిగిందని, అలాగే తాను గెలిచి ఎమ్మెల్యే అయిన రోజు నుంచి ఆర్ఎండ్బి అధికారులకు డీఈకి ఎస్సీ ఆర్జీలు మరియు ఫోన్లో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న షాపు వాళ్ళు మరియు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం, వాళ్ళు ఈరోజు రోడ్డు వేయడం జరిగింది. కూటమి నేతలు ఇప్పుడు వచ్చి హడావిడి చేయడం తప్ప ఏం చేసింది లేదు అన్నారు. కూటమి ప్రభుత్వం కొత్త ఏమైనా చేయాలంటే 6 మండలాల్లో ఉండే చాలా గ్రామాలకు రోడ్డు వేయించాలని కూటమి ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. చాలా రోజు నుంచి ఇది అయిపోయింది. ఎందుకంటే 2015లో వచ్చినది వర్క్. అది ఎన్హెచ్ హైవేది. ఇది అక్కడ మనకి 2022లో ఇక్కడ వర్క్ స్టార్ట్ అయితే ఆయన ఈ కాంట్రాక్టర్ అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యేమో ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ ఆయన పాపం అకస్మాత్తుగా చనిపోయేది. దానికి ఇక్కడ మెయింటెనెన్స్ లేక అది లాగిపోయింది. నాకు ఇన్ఛార్జ్ వచ్చిన రోజు నుంచి, ఎందుకంటే ఇక్కడ ఈ బంకులు ఉన్నాయి, చాలా బంకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చూసాను నేను మామూలుగా క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు చూసినాను, చాలా దుమ్ము ఉండేది. ఆ రోజు నుంచి వాళ్ళకి ఎంతబడి అవినీతి రెడ్డి ఆయనకి ఎంతబడి నేను అలా ఇది బ్యాలెన్స్ చేయాలంటే అర్థమవుతున్నాయి కాదు. అదే ఈరోజు చేస్తాను రేపు చేస్తాను అనే విధంగా చాలా రోజుల నుంచి నేను దీనికి కాంట్రాక్ట్ అయితేనేమి ఎస్సీ గారికి అయితే ఇక్కడ బిల్డింగ్ భాష దాదాపుగా 70,000 ఖర్చు అయిందంట. ఈ దుమ్మ లోపల పోయి అని పని చేస్తుంటే దుమ్ము లోపల పోయి 70,000 ఖర్చు అయింది. అసలు నువ్వు దుమ్ము పోతే నువ్వు చనిపోతావని డాక్టర్ అనే విధంగా అంటే ఎస్సీ గారికి నేను ఎస్సీ గారికి నేను ఈకి డి గారికి నేను ప్రతిరోజు ఫోన్ చేసేవాను. నేను సార్ ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అంత చిన్న వరకు అదే పెద్ద వరకు అది ఏదంతా ఏదంతా చేపేది మీరు, ఎందుకంటే కాంట్రాక్ట్ గారు వాళ్ళు అసలు రెస్పాన్స్ కావట్లేదు. మీరు ఏదంతా చేపించి ఈ మా ఆలూరు ప్రజలకి ఆ దుమ్ముని మీరు తీర్చాలనే విధంగా నేను చెప్పింటే వాళ్ళు ఆయన ఒకరోజు విజయవాడకి మీటింగ్ పోతున్నాడు ఎస్సీ గారు, ఆర్ఎంబి ఎస్సీ గారు. ఆయనకే చెప్తే సార్ మేము ఖచ్చితంగా ఈరోజు మేము విజయవాడ మీటింగ్ పోతున్నాడు, ఏ దాంట్లోనో ఒక దాంట్లో మేము నిధులు చేసి నేను ఖచ్చితంగా దాన్ని అయిపోతామని నాకు మాట ఇచ్చినారు. కాబట్టి ఆయన కానీ ఇట్లా ఆయన వెల్డింగ్ భాషకి ఇట్లా జరిగిందంటే ఆయన కానీ చలించిపోయినాడు. సార్ ఖచ్చితంగా మేము మాత్రం ఆ సమస్య తీరుస్తాం సార్ అనే విధంగా చెప్పిన దానికి ఈరోజు నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కానీ వెంటబడి దీని మీద అధికారులకి కలెక్టర్ కాకపోయినప్పుడు కానీ ఇదే చెప్పేవా నేను మన డిఈ గారికి కానీ కానీ ప్రతి టైము ఎప్పుడుగా పడితే వాళ్ళకి చాలాసార్లు ఫోన్ చేసేవాడిని. కాంట్రాక్టర్ కానీ ఎంత దుమ్ము చాలా ఉందనే విధంగా నేను చెప్పాను. ఈరోజు కూటమి ప్రభుత్వమని వాళ్ళు డబ్బాలు చెప్పుకునే తప్ప వేరే విధేయం ఏం లేదు. ఎందుకంటే
వాళ్ళు ఇప్పుడు పాత వర్కులు ఇవి. పాత వర్కులు మేమే మా కూటమి ప్రభుత్వం ఎక్కడ టెండర్ పిలిచినారు, ఎప్పుడు పిలిచినారు, ఎప్పుడు వర్క్ చేసినారు, దాన్ని ఆలోచన చేయండి మీరు. మీరేమైనా కొత్త వర్క్ పిలిస్తే మీరు మా కూటమి ప్రభుత్వం అనుకోండి, ఏదో పాత వరకు బ్యాలెన్స్ వరకు దాన్ని కానీ రాజకీయం చేసేకి వచ్చినారు. మీరేందో ఊడ్చుకునే తప్ప దీంట్లో మీరు దాంట్లో ఏదైనా కమిషన్ వస్తుంది, కమిషన్కి కక్కులు పడుతున్నారు. కానీ మీరేం పనులు చేసేకి డెవలప్మెంట్ చేసే కాదు. నేను జిల్లా పరిషత్లో రైతుల గురించి ఎంత మాట్లాడినా అంత మాట్లాడినా అందరూ చూసినారు. కలెక్టర్ గారు ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన జొన్నలు అయితేనేమి, కందులు అయితేనేమి, శనగలు అయితే కొనేవాళ్ళు అనే విధంగా నేను కలెక్టర్ గారికి చెప్పింటే విత్తుని 24 గంటల ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని ఈరోజు పంపిస్తున్నాను కలెక్టర్ గారు. ఎందుకంటే ప్రతి సమస్య మీద నేను పోరాటం చేస్తున్నాను. నాకు ఎందుకంటే ఆలూరులో నేను గెలిపించిన కాబట్టి ప్రతి విషయం ప్రతి దాని మీద నేను మాత్రం పోరాటం చేస్తున్నాను ప్రజల కోసం. నేను ఎందుకంటే మనకు సమస్యలు తెలుసు కాబట్టి ప్రజల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాను. నేను దీన్ని రాజకీయం చేసేకి ఈరోజు వచ్చినాను. ఎందుకంటే ఈరోజు కొత్తగా మీరు ఎప్పుడు నాకు తెలిసి మీరు ఒకసారి కానీ ఏ ఎస్సీకి చేసిండ్రు ఫోను, ఏ ఎస్సీకి మీరు ఏ డీకి ఫోన్ చేసిండ్రు. ఎందుకంటే ఇది మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇదే మేము మాదే అనే విధంగా ఈరోజు చేసుకుంటున్నాం. అది పద్ధతి కాదు. అది ఏమైనా కొత్త వరకు తిరగండి, కొత్త వరకు తీసుకురండి. రోడ్లు చాలా ఉన్నాయి, మొత్తం మన పల్లెలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. తీసుకొని రాండి మీరు. మీ చంద్రబాబు పోయి తీసుకురండి మీరు. వచ్చినాడు కమిషన్ ఏమో చెప్తారు చూడండి, గట్టి కోసి తాళ పరిచేది కాదు. మీరు గట్టి వేయండి, గట్టి కోస్తే మీకు తన విలువ చెప్తుంది. గట్టి కోసింది కానీ తాళ పరిచేది కాదు. మీరు ఖచ్చితంగా మీరు ఏంగా చాలా పల్లెల్లో మనకి చాలా మన బీటీ రోడ్లు అయితేనేమి, కలెక్టర్ రోడ్లు అయితేనేమి చాలా ఉన్నాయి. నేను మాత్రము మన కలెక్టర్ రోడ్లు మాత్రం ఎప్పుడు అధికారులకు పోతే అధికారులు చెప్తూనే ఉన్నాను. నా ఎస్టిమేషన్ మీరు మనం ఆలూరు మండలం 6 మండలాలు రోడ్ కంప్లీట్గా ఎస్టిమేషన్ చేసి వాళ్ళ కలెక్టర్కి అయితేనేమి ఆ జిల్లా మన నిమ్మల రామానాయుడు వచ్చినప్పుడు ఆయనకి కానీ ఇచ్చినాము, బీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చినాము, అందరికీ ఆ పవన్ కళ్యాణ్ కానీ ఇవ్వాలనుకుంటాము. పంచాయతీరాజ్ అసలు ఆయన మనకు దొరకలేదు. చాలాసార్లు నేను విజయాల్లో చూసినాను కానీ ఆయన మనకు దొరకలేదు. అందుకోసమే నేను మన ఆలూరు చాలా వెనుకబడిపోయిందనే విధంగా ప్రతి దాని మీద సమస్య మీద తీసుకొని అధికారులకు చెప్తుంటే ఈరోజు ఈ అధికారులు స్పందించి ఈరోజు వర్క్ చేసిన విధంగా ఈరోజు మేము చెప్తున్నాం. కానీ వాళ్ళు ఇంకొకసారి నేను చెప్తున్నాను, మీరు గడ్డి పోషణ కాలపరచడం తప్ప మీరు వర్క్ చేయించే పరిస్థితులు. ఎందుకంటే మీకు ఏదో కమిషన్లు వస్తాయేమో, కమిషన్ కాసు ఖర్చులు పడుతున్నారు కానీ మీరేం పని చేసేలేదు, ఏ పాటు చేసేదో. మీరేమని ఉంటే తీసుకోవాలని మీ చంద్రబాబు నిధులు తీసుకొని వచ్చి మన ఆలూరుకి నిధులు తేండి. వచ్చిన ఇట్లా చిన్న వరకు కాదు మీరు వచ్చేది, ఇట్లా చిన్నదానికి ఏంది వచ్చేది మీరు అని ఈరోజు మన మీడియా ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రాజగోపురం నిర్మాణ నిమిత్తం భక్తుల విరాళాలు. పలు దొంగతనాలకు పాల్పడిన పాత ముద్దాయి, 2 పిస్టల్స్, 17 బుల్లెట్స్ స్వాధీనం. ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేయకపోతే రేపటి నుండి ఉద్యమ బాట. రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.